హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 59. వేదా పాప కాటన్ క్యాండీ కొనుక్కొని అది తింటూ ఇంటికి చేరుకున్నారు ముగ్గురు. పని వాళ్ళు షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని రూమ్లో పెట్టారు. చరణ్, శౌర్య చక్కగా వేదని రుద్ర ముందు నిలబెట్టి వాళ్ళు వాళ్ళ రూమ్స్కి జంప్ అయ్యారు. వేద మాత్రం మిగిలిన క్యాండీ తింటూనే రుద్ర వైపు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. ఇప్పుడు లేట్ అయినందుకు ఏమైనా అంటాడా ఏమో అని. రుద్ర అతడి వర్క్ కంప్లీట్ అయ్యి వేద అలాగే నిలబడినా ఏమనకుండా సైలెంట్గా ఉండి అది అయిపోయాక వేదకి ఓ లుక్ విసిరి రూమ్లోకి నడిచాడు. దొంగ సచ్చినోడా, ఒక్క 2 గంటలు లేట్ అయినందుకు అరగంట నిలబెడతావా అని రుద్రని తిట్టుకుంటూ వెళ్ళి వేద ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుంది. అప్పటికే రుద్ర లైట్ ఆఫ్ చేసి వేద కాళ్ళని అతడి ఒళ్ళోకి లాక్కొని మెల్లిగా నొక్కడం స్టార్ట్ చేశాడు. ఇక పాప హాయిగా 2 కాళ్ళు రుద్రకి వదిలేసి నిద్రలోకి జారుకుంటూ ఉంది. నవ్వుకుంటూ సక్సెస్ఫుల్గా తిరిగి తిరిగి అలసిపోయింది కదా, అందుకోసం. ఆమె కాళ్ళను స్మూత్గా మసాజ్ చేస్తూ ఆమె కాళ్ళ నొప్పులు లేవకుండా చాలాసేపు నొక్కి అంత చీకట్లోనూ తెల్లగా మెరుస్తున్న వేద పాదాలను అతడి అరచేతుల్లోకి తీసుకొని ఆమె పాదాలను ముద్దాడాడు రుద్ర. అతడి మీసం తాకిడికి వేద తన కాళ్ళని నిద్రలోనే కదిలిస్తూ ఉండేసరికి ఆమె పాదం అతడి బుగ్గకి తాకుతుంది. ఆమె పాదాన్ని అపురూపంగా అతడి చేతుల్లోకి తీసుకొని ఆ పాదాన్ని కూడా ముద్దాడి ఆమెకు డిస్టర్బ్ అవ్వకుండా సరిగ్గా పడుకోబెట్టాడు వేదని. సమీరా దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉండడంతో చరణ్ బాబు తీరిగ్గా బెడ్ మీద పడుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు. ఎక్కడున్నావురా అని అడిగింది సమీర. ఇప్పుడే ఇంటికి వచ్చానే, వేదు, శౌర్య అన్నయ్య నేను బయటికి వెళ్ళాం అని చెప్పాడు చరణ్. అవునా, ఎందుకు చెర్రీ? ఊరికే వేదు బయటికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళామే, చాలా రోజులు అవుతుంది కదా తను బయటికి వెళ్ళక, అందుకే ముగ్గురం కలిసి వెళ్ళేసి వచ్చాం. ఓ, నీకు ఓ విషయం చెప్దామని కాల్ చేశానురా. ఇవాళ మా ఇంటికి అత్తయ్య వచ్చారు తెలుసా అని ఫుల్ ఎగ్జైట్గా చెప్పింది సమీర. అవునా, మా అమ్మ మా అమ్మ మీ ఇంటికి ఎందుకు వచ్చింది అని అడిగాడు చరణ్. రేయ్, ఇవాళ మా ఇంట్లో పూజ ఉందని నిన్నే చెప్పాను కదరా, అదే పూజకి అత్తయ్య మావయ్య వచ్చారు, అలాగే చిన్న బావగారు కూడా వచ్చారు సాయంత్రం. అవునా, అన్నయ్య ఎందుకు వచ్చాడే? మావయ్యకి ఏదో వర్క్ ఉందని మధ్యలోనే వెళ్ళిపోయారు చెర్రీ, అందుకే అత్తయ్యని తీసుకెళ్ళడానికి చిన్న బావగారు వచ్చారు. అవునా, ఏమంది మరి మీ అత్త అని అడిగాడు చరణ్. ఏమంటారు, ఏమీ అనలేదు. ఇంకేంటి మరి, పూజలన్నీ అయిపోయాయా అని అడిగాడు చరణ్. అయిపోయాయిరా బాబు, ఇప్పుడే నా రూమ్కి వచ్చి నీకు కాల్ చేస్తున్నా అని చెప్పింది సమీర. పడుకోవే మరి, అలసిపోయి ఉంటావు మార్నింగ్ నుండి అన్నాడు చరణ్. ఓకే చెర్రీ బాబు, లవ్ యూ, గుడ్ నైట్. లవ్ యూ టూ చెప్పరా? అడిగి చెప్పించుకుంటారానే ఎవరైనా అని నవ్వాడు చరణ్. నా ఇష్టం, నేను అడుగుతాను చెప్పరా అని దబాయించింది సమీర. సరే సరే, లవ్ యూ టూ బంగారం, ఓకేనా అన్నాడు చరణ్ స్లో వాయిస్లో. ఓకే, గుడ్ నైట్ అని సమీర కూడా నవ్వుకుంటూ కాల్ కట్ చేసింది. అలా రుద్ర మౌనంగానే అతడి ప్రేమని చూపిస్తున్నాడు కానీ వేదతో మాట్లాడటం లేదు. అలానే రోజులు నెమ్మదిగా సాగి అప్పటికే వేద రుద్ర పెళ్ళి జరిగి 3 నెలలు అయిపోయింది. ఓ రోజు రుద్ర ఆఫీస్ వర్క్పై అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. వేదకి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి పనులు మధ్యలోనే వదిలేసి వచ్చాడు కదా, ఇప్పుడు అందుకోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది.
రుద్ర అమెరికా వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్ వర్క్ కోసం. వేదకి యాక్సిడెంట్ అయినప్పుడు మధ్యలోనే అక్కడి వర్క్ అంతా ఆపేశాడు. అందుకోసం మళ్ళీ వెళ్ళాల్సి రావడంతో ఆ రోజు ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి వచ్చి మీనాక్షి గారికి చెప్తాడు రుద్ర అమెరికా వెళ్ళాల్సి ఉంది అని. అందరూ హాల్లో ఉండగానే, అమెరికా వెళ్తున్నానమ్మా రేపు మార్నింగ్ ఫ్లైట్కి, మళ్ళీ నేను రావడానికి 20 డేస్ పడుతుంది అని చెప్పాడు రుద్ర. అదేంట్రా ఇంత త్వరగా అని అడిగారు మీనాక్షి గారు. లేదమ్మా, అప్పుడు వెళ్ళినప్పుడు మధ్యలోనే వర్క్ అంతా ఆపేసి వచ్చాను కదా, అది ఇప్పుడు కంప్లీట్ చేసి రావాలి. పైగా నేను అక్కడ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయమ్మా అక్కడ, వాటికి అటెండ్ అవ్వాలి, నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి అని చెప్పాడు రుద్ర. మీనాక్షి గారు మనోహర్ గారిని చూడడంతో, రుద్రనే వెళ్ళాలి మీనా, లేకపోతే నేనే వెళ్ళేవాడిని. రుద్ర అక్కడ ఉండడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని ఆయన కూడా అన్నారు. పోనీ నీతో వేదని కూడా తీసుకువెళ్ళరా, నువ్వు వెళ్తే అది ఇక్కడ ఒక్కతే అయిపోతుంది కదా, నువ్వు లేకపోతే అదెలా ఉండగలుగుతుంది ఇక్కడ అన్నారు మీనాక్షి గారు. మీనాక్షి గారి మాటలకు రుద్ర వేద వైపు ఓసారి చూశాడు. నిజంగానే తీసుకెళ్తాడేమో అని వేద ఆత్రంగా చూస్తూ ఉంటుంది రుద్ర వైపే. కానీ వేద ఆశలన్నీ అడియాశలు అయ్యేలా, లేదు మమ్మీ, నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి నాకు అస్సలు రెస్ట్ కూడా ఉండదు. నేను హోటల్లో కూడా ఎక్కువ టైం ఉండను. నాకు వర్క్ ఎక్కువగా ఆఫీస్లోనే ఉంటుంది. నేను ఎప్పుడు హోటల్కి వస్తానో, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తానో నాకే తెలియదు కదా. తను ఒక్కతే అక్కడ ఉండలేదు. అలాగే తను ఒక్కతే అక్కడ ఉండడం కూడా సేఫ్ కూడా కాదు. ఇక్కడైతే మీరు అందరూ ఉంటారు, పైగా చరణ్ శౌర్య కూడా ఉంటారు కదా. తనని తీసుకువెళ్ళి మళ్ళీ నేను ప్రాబ్లంలో పడేయలేను. అలాగే నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేయలేను. తన పక్కన 24 అవర్స్ నేను ఉండడం కుదరదు. ఎందుకంటే నాకు మీటింగ్స్ కూడా చాలా ఉంటాయి, నేను చాలా తిరగడం ఉంటుంది అక్కడ. అందుకే తనని తీసుకువెళ్ళడం కుదరదమ్మా. 20 డేస్నే కదా, త్వరగానే వచ్చేస్తాను. ఇంకా వర్క్ త్వరగా కంప్లీట్ అయితే ఇంకా త్వరగా రావడానికి ట్రై చేస్తానమ్మా అని చెప్పాడు రుద్ర. రుద్ర అలా చెప్పగానే వేదామోహం మాడిపోయింది. ఆల్రెడీ కళ్ళల్లో నుండి నీళ్లు దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. రుద్ర ఆమెకు దూరంగా వెళ్తాడు అనే మాటే నచ్చదు వేదకి. అలాంటిది ఇప్పుడు 20 రోజులు రుద్రకి దూరంగా ఉండగలదా? పెళ్ళి అవ్వకముందే అతడు 2 రోజులు ఆమెను చూడడానికి రాలేదు అని నానా రచ్చా చేసింది. అలాంటిది ఇప్పుడు పెళ్ళయింది, అతడు పక్కన లేకపోతే ఆమెకి నిద్ర కూడా పట్టదు. అలాంటిది 20 రోజులంటే 20 యుగాలుగా అనిపిస్తుంది ఆమెకు. రుద్ర ఇక చెప్పాల్సింది చెప్పి, నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటానమ్మా, ఎర్లీ మార్నింగే నా ఫ్లైట్ అని వాళ్ళ అమ్మకి సైగ చేసి వెళ్ళిపోయాడు వేదని చూసుకోమని. ఇక రుద్ర వెళ్ళగానే చరణ్ శౌర్య వేద దగ్గరికి వచ్చి, వేదు ఇలా డల్ అయితే ఎలారా, అన్నయ్య ఆఫీస్ వర్క్ గురించి వెళ్తున్నాడు కదా, నార్మల్గా అయితే నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్ళేవాడే కదా, కానీ ఇప్పుడు ఆఫీస్ వర్క్ అంటున్నాడు కదా, కాస్త అర్థం చేసుకోవాలమ్మా నువ్వే. 20 డేస్ అంటే త్వరగానే గడిచిపోతాయి. కళ్ళు మూసుకొని తెరిచేలోపైనా నీకోసం ఇక్కడ మేమందరం లేమా చెప్పు అని చరణ్ శౌర్య ఓవైపు చెప్తూనే ఉన్నారు. కానీ ఆమెకు ఏదీ వినిపించడం లేదు. రుద్ర తనకి దూరంగా వెళ్తున్నాడనేది ఒక్కటే వేద మైండ్లో తిరుగుతూ ఉంటుంది. వేద వాడికి ఇలా దూరంగా వెళ్తున్నప్పుడు నువ్వు బాధపడుతూ వాడిని పంపిస్తే ఎలా చెప్పు? నువ్వు అలా డల్గా ఉంటే వాడు కూడా డల్గా అయిపోతాడే. నీకు వాడు దూరంగా ఉండగలగడా చెప్పు? అలాంటిది నిన్ను తీసుకెళ్ళను అంటున్నాడంటే పెద్ద కారణమే అయి ఉంటుంది కదా. పైగా వర్క్ మధ్యలోనే ఆపేసి వచ్చాడని నీకు తెలుసు కదా. కాస్త ఒక్క 20 రోజులు ఓపిక పట్టవే, త్వరగా వర్క్ అయిపోతే వాడే త్వరగా వచ్చేస్తాను అని చెప్తున్నాడు కదా. మా అమ్మ కదూ, ఇలా ఏడవకే అని కోడలి కన్నీళ్ళు తుడుస్తారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని